పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రొయ్యల మేత ధరలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల్లో 2 సార్లు మేత ధరలు పెరగడంతో భారీ భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ కంపెనీలు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్ గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5-5 సంవత్సరాల గ్యాప్ లో ఈ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్ కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్చరాల చట్టానికి లోబడి పెంచాలి, అప్చరాల చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా ఈ ఫీడ్ ధరలు కానీ రొయ్య రేట్లు కానీ తగ్గకుండా ఫీడ్ రేట్ తగ్గించేటట్టు రొయ్యల రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము నమస్కారం పెట్టి మేము వేడుకుంటున్నాం. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకుంటేనే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. ఇక కల్చర్ అయోమయంగా ఉంది. ఒక పక్క కరెంటు సబ్సిడీ లేదు, కొన్ని సర్వీసెస్ కరెంటు సబ్సిడీ రావట్లేదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఇవాళ టన్ను రొయ్యి పండించాలంటే ఫీడ్ రేటు 20 రూపాయలు 20,000 పెరిగిపోతుంది. ఓ పక్క ట్రంప్, ఓ పక్క యుద్ధం, ఓ పక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సర చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు మాకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగ్గు విధంగా చర్య తీసుకుంటే మరి రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే